హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో రాజీవ్ గృహకల్ప వైట్ బిల్డింగ్ అపార్ట్మెంట్లో విద్యుత్ మీటర్ బాక్స్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్ రాథోడ్ స్వప్న దంపతుల రెండో కుమారుడైన గణేష్ రాథోడ్ ఆడుకుంటూ అపార్ట్మెంట్ కింద ఉన్న విద్యుత్ మీటర్ల ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ తెరిచి ఉన్న జాలి ద్వారా లోపలికి వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికీ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే పసికందు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యుత్ మీటర్ బాక్స్ల వద్ద తగిన భద్రతా చర్యలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తుండగా చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైట్ లేండి బాగా లైట్ కిందకి దింపుతుంది లైట్.